ఓం శాంతి 3-10-1975 పార్ట్ 1 విశాల బుద్ధి నిశ్చింత చక్రవర్తిగా తయారు చేసేవారు సర్వ సంతోష ఖజానాల తాళం చెవి ఇచ్చేవారు. శివబాబా తన పిల్లలతో మాట్లాడుతూ ఉన్నారు. విధాత అయిన తండ్రి ద్వారా విధి మరియు విధానము తెలిసిన వారిగా స్వయాన్ని భావిస్తున్నారా? విధి మరియు విధానం తెలిసిన వారు ప్రతి సంకల్పము మరియు ప్రతి కర్మలో సిద్ధి స్వరూపంగా ఉంటారు. ఈ విధంగా స్వయాన్ని అనుభవం చేసుకుంటూ ఉన్నారా? సిద్ధి స్వరూపము అనగా నిశ్చింత చక్రవర్తి భవిష్య రాజ్య భాగ్యాన్ని ప్రాప్తింప చేసుకోవడానికి ముందు వర్తమాన సమయంలో కూడా నిశ్చింత చక్రవర్తులు అనగా సంకల్పంలో కూడా చింత లేదా దుఃఖం యొక్క అల ఉండకూడదు. ఎందుకంటే దుఃఖధామం నుండి తొలగి ఇప్పుడు సంగం యుగంలో ఉన్నారు. ఇప్పుడు సంగం యుగి నిశ్చింత చక్రవర్తిగా స్వయాన్ని భావిస్తున్నారా? నిశ్చింత చక్రవర్తి అనగా సంతోష ఖజానాలన్నింటికీ యజమాని. సంతోషాల ఖజానా బ్రాహ్మణుల జన్మసిద్ధ అధికారం. ఈ అధికారం కారణంగానే ఈనాటి వరకు శ్రేష్ఠాత్మల యొక్క నామాలకు మరియు రూపాలకు సాక్షాత్కారం జరుగుతూ ఉంది. మీరు ఎలాంటి నిశ్చింత చక్రవర్తులు అంటే మీ పేరుతోనే అనేక ఆత్మల అల్పకాలిక దుఃఖం దూరం అవుతోంది. మీ చిత్రాలను చూసి చరిత్రను పొగుడుతూ ఉన్నారు, పాడుతూ ఉన్నారు. దుఃఖీ ఆత్మ సంతోషాన్ని అనుభవం చేసుకోవడం మొదలు పెడుతుంది. ఈ విధంగా మీరు చైతన్య నిశ్చింత చక్రవర్తి అయినా మీ ఖజానాలు ఏమిటో తెలుసా? ఖజానాలన్నింటినీ స్మృతిలో ఉంచుకొని సదా హర్షితంగా అనగా సదా ప్రకృతి మరియు పంచతత్వాల ఆకర్షణలకు అతీతంగా ఉండాలి. ఇదే సంతోష ఖజానాతో సంపన్న స్వరూపాత్మ ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అనే అనుభవం చేసుకుంటూ ఉన్నారా? ఖజానాల తాళం చెవి జాగ్రత్తగా ఉంచుకుంటున్నారు కదా? తాళం చెవిని పోగొట్టుకోవడం లేదు కదా? సమయానుసారంగా ఆత్మల యొక్క సూక్ష్మ పిలుపు వినపడుతోందా? లేదా స్వయంలోనే సదా బిజీగా ఉంటున్నారా? కల్పపూర్వపు మీ భక్తాత్మలు తమ తమ ఇష్ట దేవతలను ఆహ్వానిస్తున్నారు. రండి రండి అని పిలుస్తూ ఉన్నారు. ప్రతిరోజు తమ పిలుపుల యొక్క పాటలతో అలంకరిస్తూ అనగా బాగా బాజాలు మ్రోగిస్తూ గట్టిగా పిలవడం ప్రారంభిస్తున్నారు. మిమ్మల్ని అందరినీ రాజీ చేసుకునేటందుకు అనేక సాధనాలు అవలంబిస్తూ ఉన్నారు. మరి చైతన్యంలో గుప్త రూపంలో వాటిని వింటూ చూస్తూ దయ కలగడం లేదా? లేదా ఇప్పటి వరకు మీపై మీరు దయ చూపించుకోవడంలోనే నిమగ్నమై ఉన్నారా? విశ్వ కళ్యాణకారి మహాదాని వరదాని స్వరూపంలో స్థితులు అవ్వడం ద్వారానే దయ వస్తుంది. స్వయాన్ని జగన్మాతగా లేదా జగత్పిత యొక్క స్వరూపంలో అనుభవం చేసుకోవడం ద్వారానే దయ ఉత్పన్నమవుతుంది. ఏ ఆత్మ యొక్క దుఃఖాన్ని లేదా భ్రమించడాన్ని సహించలేరు. కానీ ఈ స్వరూపంలో చాలా తక్కువ సమయం ఉంటున్నారు. సమయాన్ని అనుసరించి సేవ యొక్క స్వరూపం బేహద్దుగా మరియు విశాలంగా ఉండాలి. బేహద్దు స్వరూపం ఏది? ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో దానిని బేహద్దు అని అంటారా? బేహద్దు మేళా జరిగింది ఇక ముందు అనగా గతంతో పోలిస్తే ఇప్పుడు బేహద్దుగా భావిస్తున్నారు. కానీ అంతిమ బేహద్దు స్వరూపం ఏమిటి? సమయం యొక్క వేగాన్ని అనుసరించి కేవలం సందేశం ఇచ్చే కార్యంలో కూడా ఇప్పటి వరకు ఎంత శాతం మందికి సందేశం ఇచ్చారు? సత్యుగ ఆదిలోని 9 లక్షల ప్రజలు మీ ముందు కనిపిస్తున్నారా? ఆదిలోని ప్రజలకు కూడా కొన్ని విశేషతలు ఉంటాయి కదా? ఇలాంటి విశేషత సంపన్న ఆత్మలో సేవా కేంద్రాలు అన్నింటిలో కూడా కనిపిస్తున్నారా? లేక వారు ఇప్పుడు కూడా పరదా లోపలనే ఉన్నారా? ఇంకా రాలేదా? 16,000 మాల కనిపిస్తుందా? టీచర్స్ 16,000 మాల తయారు చేశారా? పరదా తెరిచే తారీఖేది? సమయ ప్రమాణంగా ఇప్పుడైతే అవ్వాల్సిందే. కానీ ఇలా భావించి కూడా సోమరిగా అవ్వకూడదు.
ఇప్పుడు బేహద్దు ప్లాన్స్ తయారు చేయండి. బేహద్దు ప్లాన్ అనగా ఈ ఆత్మలకైతే మీరు సేవ చేస్తున్నారు. ఆ ఒక్కొక్క ఆత్మ అనేకులకు నిమిత్తమయ్యేదిగా ఉండాలి. ఒక్కొక్క ఆత్మ బేహద్దాత్మల సేవ కోసం నిమిత్తమయ్యే విధంగా ఉండాలి. ఇప్పటి వరకు మీరు ఒక్కొక్క ఆత్మ కోసం సమయం వెచ్చిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఎలాంటి ఆత్మల సేవ చేయాలి అంటే ఆత్మయే అనేకుల సేవార్థం నిమిత్తం కావాలి. వారి పేరు ద్వారా సేవ జరగాలి. ఏ విధంగా అయితే కొంతమంది ఆత్మలు తమ సంబంధ సంప్రదింపులు మరియు సేవ ఆధారంగా ప్రసిద్ధులుగా ఉంటారు. అనగా వారి గుణాలు మరియు కర్తవ్యం యొక్క ముద్ర అనేకులపై ముందు నుండి ఉంటుంది. ఇలాంటి వారిలో కేవలం ధనవంతులు అనే విషయమే కాదు, కేవలం పదవిలో ఉన్నవారు అన్న విషయం కూడా కాదు. వీరిలో కొంతమంది సాధారణమైన వారు కూడా ఉంటారు, కానీ వారి గుణాలు మరియు సేవ ఆధారంగా తమ తమ క్షేత్రాల్లో ప్రసిద్ధులుగా ఉంటారు. రాజకీయంలో కానీ ధార్మికంలో కానీ వారు ప్రభావశాలిగా ఉంటారు. అలాంటి ఆత్మలను ఎంచుకోండి. వారు మీ తరఫున అనేక మంది ఆత్మల సేవార్థం నిమిత్తం అవుతూ ఉండాలి. ఇలాంటి క్వాలిటీస్ సేవ ఇప్పుడు మిగిలి ఉంది. ప్రసిద్ధమైన పేరు గలవారు రెండు రకాలు. ఒకరు పదవిలో ఉన్న కారణంగా, ఇంకొకరు వారి గుణాలు మరియు కర్తవ్యం ఆధారంగా. పదవి ఆధారంగా పేరున్న వారి ప్రభావం అల్పకాలికంగానే పడుతుంది. గుణాలు మరియు కర్తవ్యం ఆధారంగా పేరున్న ఆత్మల యొక్క ప్రభావం సదాకాలికంగా పడుతుంది. కనుక ఆత్మిక సేవార్థం నిమిత్తం అయ్యేటందుకు ఇలాంటి ప్రసిద్ధ ఆత్మలను వెలికి తీయండి. అప్పుడు కొంచెం సమయంలో బేహద్దు సేవ, అనంతమైన సేవ చేయగలరు. దీనినే విహంగ మార్గం అని అంటారు. అంటే ఒకరి ద్వారానే అనేకులకు బాణం తగులుతుంది. ఇలాంటి ఆత్మలు రావడం ద్వారా అనేక ఆత్మలు స్వతహాగానే వస్తారు. ఇప్పుడు ఇలాంటి సేవ కోసం రూపురేఖ తయారు చేయండి. ఇలాంటి సేవకు నిమిత్తమయ్యే ఆత్మలు మీ వలె ఈశ్వరీయ విద్యార్థులుగా ప్రతిరోజు వచ్చే వారిగా ఉండరు. వారి సంబంధ సంపర్కాలు సమీపంగా మరియు స్నేహయుక్తంగా ఉంటాయి. ఇలాంటి ఆత్మలకు విశాల బుద్ధి కలవారిగా అయ్యి వారి కోరికలను అనుసరించి వారి ప్రాప్తి యొక్క ఆధారాన్ని తెలుసుకొని వారి అనుభవం ద్వారా అనేకుల సేవకు నిమిత్తంగా చేయాల్సి ఉంటుంది. అచ్చా. ఓం శాంతి.